ఈరోజు దేవుడు మనలో నివసించుట, మనము దేవుడిలో నివసించుతాం. యేసు ప్రభువారు మన కొరకు శ్రమపడి, మరణించి, సమాధి చేయబడి, అంధకారం అనే సమాధిలో నుండి మూడవ దినం మృత్యుంజయుడిగా లేచి, జయశీలుడుగా పునరుద్ధానుడుగా మన మధ్య సంచరిస్తున్న దినాల్లో మనం ఉన్నాం. యేసు ప్రభువారు మన మధ్య సీతాకోక చిలుక వలె సంచరిస్తూ ఉన్నాడు మనల్ని చక్కబెట్టడానికి. ఇక్కడ మన వాక్యంలో మనం చూసినట్లయితే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18 నుండి మనం చూసినట్లయితే, దేవుని ఆలయమై ఉన్నాము, అందుకు దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరించును. ఇక్కడ యేసు ప్రభువారు చెప్తున్న మాట, పౌలు గారు చెప్తున్న మాట సంఘానికి, కొరింథీ సంఘానికి, యేసు ప్రభువారు మనలో నివసిస్తూ ఉన్నాడు. చూడండి, ఆయనలో మనము, మనలో ఆయన నివసిస్తూ ఉన్న సమయం. నేను వారి దేవుడిని యుందును, వారు నా ప్రజలై ఉంటారు. చూడండి, దేవుడు మనకేమై ఉన్నాడంట? మన దేవుడై ఉన్నాడు ప్రభు. మనము ఆయన ప్రజలమై ఉన్నాం. అందుకే యేసు ప్రభు వారు మనలో నివసిస్తూ ఉన్నాడు, ఆయన బిడ్డలమైన మనలో. చూడండి, అందుకు కావున మీరు వారి మధ్య నుండి బయలు వెడలి ప్రత్యేకంగా ఉండండి. చూడండి, మనం ఏం చేయాలంట? లోకానికి దూరంగా ఉండాలి, దేవుడికి దగ్గరై ఉండాలి. దేవుడు మనలో నివసిస్తున్నాడు, ఆయన పరిశుద్ధుడు గనక మనం కూడా పరిశుద్ధుడైన తండ్రికి అనుకూలంగా ఉండి ఆయనలో మనము, మనలో ఆయన లీనమై ఉండాలి. చూడండి, ఇక్కడ అపవిత్రమైన దానిని ముట్టకుడి అని ప్రభువు చెప్తున్నాడు. దేవుడికి ఏదైతే ఇష్టం లేదో దాన్ని మనం దూరం చేయాలి. దేవుడికి ఇష్టమైన వాటిని మనం సమకూర్చుకున్నప్పుడు పరిశుద్ధుడైన తండ్రి. చూడండి, ఒక మాట, పరిశుద్ధత లేకుండా వరము మన దగ్గరికి రాదు. ప్రయోజనులు కూడా ఒక మాట అన్నారు, పరిశుద్ధును చేసి నీ వరములు నాకు దయచేయండి అని. దేవుని యొక్క పరిశుద్ధత మనలో ఉన్నప్పుడు మన దగ్గరికి ఏమొస్తుందంటే ఒక వరం వస్తుంది. ఆ వరం మనల్ని ఏం చేస్తుందంటే పరిశుద్ధంగా వాడే విధంగా మనల్ని సిద్ధపరుస్తుంది. చూడండి, ఈ అపవిత్రమైన మనం కానీ అపవిత్రమైతే ఈ పరిశుద్ధంగా ఉన్న వరాన్ని మనం వాడుకోలేము. పరిశుద్ధంగా మనం ఉన్నప్పుడే ఈ వరాన్ని వాడుకోగలుగుతాం. అందుకే ఇక్కడ కూడా మనం పరిశుద్ధంగా ఉండండి, అపవిత్రమైన దేనిని మీరు ముట్టొద్దు అంటున్నాడు. ఎందుకు? మన ప్రభువు మనలో నివసిస్తున్నాడు. మనలో నివసిస్తున్న ప్రభు ఎవరు? పరిశుద్ధుడు. అందుకే ఇంకొక మాట ఇక్కడ అన్నారు. చూడండి, శరీర శుద్ధి మనల్ని ఏం చేస్తుందంటే, శరీర శుద్ధి శరీర శుద్ధి కావాలంటే స్నానం చేయాలి, మన శరీరాన్ని శుద్ధి చేసుకోవటానికి. చూడండి, ప్రాణాన్ని శుద్ధి చేసుకోవాలంటే మనకేం కావాలి? ధ్యానము. మన ప్రాణాన్ని కూడా మనం ఏం చేయాలి? శుద్ధి చేసుకుంటూ ఉండాలి. అప్పుడు మన ప్రాణాన్ని మనం శుద్ధి చేసుకోవాలంటే మనకేం కావాలా? ధ్యానము చేయాలి. చూడండి, ఆత్మను మనం శుద్ధి చేసుకోవాలంటే వాక్యము చదవాలి. చూడండి, మన శరీరము శుద్ధి చేసుకోవాలి, మన ప్రాణాన్ని శుద్ధి చేసుకోవాలి, మన ఆత్మను శుద్ధి చేసుకోవాలి. ఈ 3 శుద్ధులు కలిగి ఉన్నప్పుడు పరిశుద్ధుడైన తండ్రితో మనము సహవాసం చేయగలుగుతాము. ఎప్పుడైతే మనం అలా చేయగలుగుతామో మనము ధన్యులము. ఇక్కడ అంటున్నాడు వాక్యంలో, మీకు తండ్రినై ఉందును, మీరు నా కుమారులై కుమార్తెలై ఉందురు. చూడండి, దేవుడు అంటున్నాడు, యేసు ప్రభువారు అంటున్నాడు ఇక్కడ, నేను మీకు తండ్రి అయి ఉన్నాను, మీరు నాకు కుమారులు కుమార్తెలై ఉన్నారు. చూడండి, కుమారులము కుమార్తెలము. ఆ తండ్రి ఎవరు? ఆయన పరిశుద్ధుడు. నిత్యము దేవలోకములో పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని పొగడింపబడుతున్న తండ్రికి మనము బిడ్డలము. మన తండ్రి పరిశుద్ధుడు గనక మనం కూడా ఏం చేయాలా? పరిశుద్ధంగా ఉండి దేవుడిచ్చిన పరిశుద్ధమైనటువంటి వరాలను పరిశుద్ధంగా వాడుకోవాలి. ఎప్పుడైతే అలా వాడుకుంటామో మనము ధన్యులము.